త్వరకి నా టింగనాలు అంటే అదే దండాలు దండాలు ఆ, గ్రాచారం నాచారం చాటిలేటి సమాచారం. ఏంటా సమాచారం? నీ దశ సరైన దిశలో లేదు దొరా. నీ గ్రహాల్లో వీనచ్చ గ్రహానికి పంగచ్చు పట్టింది, అదే నాచు పట్టింది. నిన్ను కాల్చి పడదొప్పితే నీ బాడీకి బూజు పడుతుంది. అంత తేలిగ్గా దిగుదురా. ఈ దినం నీకు దుర్దినం. అందుకోసమే నేను పెద్దమ్మ గుడికెళ్ళి అమ్మవారికి జాతర చేసి శాంతి కోసం గొర్రె పోతున్న కోసి కళ్ళు చీచాలతో భోజనం పెట్టా. 1500 ఇచ్చుకో, నీ చెరి శుభ్రమై శుభం లేదు తుమ్మ బంగలా పట్టుకుంటుంది. నువ్వు నోరు మూసుకుని పోతే నేను డోర్ మూసుకుంటా. అది కాదు దొరా. దొరది అల్లూరి సీతారామరాజు వంశం. చిత్తారం బత్తారం గంగారం దుర్వేదకారం. సొల్లు. రండి సార్ త్వరగా. ఎవరు నువ్వు? మీకు కొరియర్ వచ్చింది సార్. ఎక్కడి నుంచి? దుబాయ్ నుంచి సార్. దుబాయ్ లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరే? వాళ్ళకి మీరు తెలిసిన సార్. అయి ఉండొచ్చు. ఇటు ఇస్తాను కానీ సార్, మీరు నిజంగా ఇంటి ఓనరేనా సార్? ఏ అలా కనపట్లేదా? ఏం లేదు, తలుపు తీసి తుపాకీ గురి పెడితేను దొంగలో కొండాను అనుకుంటున్నావా? అనుకోవడం తర్వాత సార్ పిస్టల్ పేలి 1000 పడుతుంది. టెన్షన్ సార్, సంతకం పెడతారా? కొరియర్ ఏది? కొరియర్ సార్ ఇదిగోండి సార్. కుర్రాడు కొరియర్ లో వచ్చాడు. అవునండి. దుబాయ్ నుంచి కుర్రాడు కొరియర్ లో రావడం ఏంట్రా? ఏమోనండి, భగవత్ సంకల్పం. మై డియర్ బాచి, నువ్వు నన్ను ప్రేమించావు, కడుపు చేశావు, యూజ్ అండ్ త్రోపెన్ లాగా నన్ను వాడుకుని విసిరేసి పోయావు. 9 నెలల తర్వాత కుర్రాన్ని కన్నాను, వాడే వీడు. అయ్యో. 5 ఏళ్లు పెంచాను, ఇంకా నా వల్ల కాదు, నీ దగ్గరికి పంపిస్తున్నాను. వీడు నీ కొడుకు, వీడిపై వరల్డ్ నెగటివ్ అండ్ కాపీ రైట్స్ నీవే. వీడిని పెంచుకుంటావు, వదిలేస్తావు, నీ ఇష్టం. నువ్వు ఎలా ఏడ్చినా నాకు ఆనందమే. ఇట్లు పార్వతి మొత్తం సొల్లు. నువ్వేనమ్మా డాడీ? నేను నీకు డాడీనేంట్రా? నువ్వు రాంగ్ డెలివరీ అయ్యావు. మా అమ్మ రాసింది అదేగా. రే, నువ్వు కొరియర్ లో రాంగ్ అడ్రస్ కి రాంగ్ డెలివరీ అయ్యావు. అది కాదు డాడీ. ఏది కాదురా? డాడీ లేదు సామాన్ తీసుకుని వెళ్ళు. వెళ్ళు. ఆ బాబు చూడు ఒక్కడే ఎలా కూర్చున్నాడు. ఏడవకూడదమ్మా, నీకు బొమ్మలు కనపడుతుంటా. నీ పేరేంట్రా? హబీబీ. ఆ, ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. మా దుబాయ్, ఇక్కడ ఎవ్వరూ లేరు. సరేరా, లోపలికి వెళ్దాం. నేను రాను. ఏ? నువ్వు మా డాడీ కాదుగా. నేను మీ డాడీనే రా. నువ్వు మా డాడీ అయితే నన్ను ఎందుకు బయటకు గించేసావు? ఊరినే జోక్ చేశాను రా. మీ డాడీనే రా, లోపలికి వెళ్దాం. నడు రారా. రా. దుబాయ్ లో కుర్రాన్ని బుక్ చేశారండి. ఉమ్, అక్కడ నుంచి కార్గోలో ముంబై వచ్చాడు. ఉమ్. ముంబై నుంచి ఫ్లైట్ లో హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ నుంచి మా ఆఫీస్ కి వచ్చాడు. మా ఆఫీస్ నుంచి డెలివరీ బాయ్ ద్వారా మీ దగ్గరికి వచ్చాడు. ఇందులో ప్రాబ్లం వాడి ఏముంది? డెలివరీ ప్రాబ్లం అండి. నాకెందుకు పంపించారు? ఏమండి, పేరు మీదేనా? అవును. అడ్రస్ మీదేనా? అవునండి. డెలివరీ అయిందా లేదా? అవ్వబట్టే కదా ప్రాబ్లము. డెలివరీ అయిందో లేదో మాకు అవసరం గానీ ఎవరు పంపారు, ఎందుకు పంపారు మాకు అనవసరం సార్. సరే, ఆ దుబాయ్ పార్వతి ఫోన్ చేయండి, పంపించేద్దాం. మనకు వర్కౌట్ కాదండి, ఫోన్ చేయండి. మేము చేయమండి, మీరే చేయండి. మీరు డయల్ చేసిన నంబర్ దయచేసి ఒకసారి సరి చూసుకోండి. ప్లీజ్ చెక్ ది నంబర్ విచ్ యు హావ్ డయల్డ్. అమ్మ వీడమ్మో, రాంగ్ నెంబరు. అడ్రస్ కూడా రాంగ్ అయితే పిల్లాడు గల్లంత అయిపోతాడు. డాడీ డాడీ రా డాడీ వెళ్ళిపోతాం. డాడీ డాడీ రా డాడీ పోరా. కుర్రాడేంటి సార్, మీకు బాగా అలవాటైనట్టాడు సార్. డెలివరీ గంట కూడా కదా, అప్పుడే వీకే పెట్టండి. ఆ భర్త చూసో బోర్నిటాను పట్టించచ్చు కదా సార్. ఏయ్, ఆఫీస్ అయినాక ఎన్నింటికి వెళ్తావు? ఎన్ని వరకు సార్ కొరియర్ బుకింగ్ డెలివరీ? ఏం లేదు, తుపాకీ రన్నింగ్ కండిషన్ లో ఉందో చూద్దాం.
బాబు నువ్వు ఎప్పుడైనా పిస్తల్ దెబ్బకి దొరికిన పిట్టని చూసావా? చూడలా. ఇప్పుడు చూడరా నువ్వు. డాడీ పరుపున్నట్టు కాల్ చేయి. రేయ్ నోరు మీరా. డాడీ డాడీ అన్న ప్రాణాలు తోడేస్తున్నావు. రేయ్ 10 మంది ఉండగా నువ్వు నన్ను డాడీ డాడీ అని పిలవకురా. మా 9 మంది ఉన్నప్పుడు పిలచా. ఒక్కరున్నప్పుడు కూడా పిలవద్దు. కావంటే ఒంటరిగా ఉన్నప్పుడు పిలవ. మరి ఇక్కడ ఎవరు లేరుగా. లేరు. డాడీ రేయ్ ఏమైందిరా? ఆకలి. ఈ స్టైల్ రా. ఎవడో ఏదో అమ్మా ముద్దుంటాయండి అమ్మా. ఇక్కడ అమ్మలు లేరు, డాడీలే ఉన్నారు. నీ అబ్బా. డాడీ ఓ ముద్దుంటాయి డాడీ. రేయ్ వాడికి కూడా నీ డాడీనేనా? ఏమో నాకు తెలీదు. వీడే నాకు సంబంధం లేని సంబంధం అంటే పెచ్చగాడు కూడా నాకు. మళ్ళీ బాకీ స్పెషల్ బ్రాంచ్ వేసుకోకోరా. బర్గర్ పిజ్జా లేదా? లేదు. బన్ బటర్ జామ్ లేదా? లేదురా. ఖర్జూరం కూడా లేదా? లేదు. మరేమన్నాయి? అన్నం కూర పప్పు చారు పెరుగు పచ్చడి ఆంధ్ర మీల్స్. డాడీ ఇంత ముందు నువ్వు ఎప్పుడైనా హోటల్లో పని చేసావా డాడీ? పోసాడు. వీడికి చాలా కళ్ళు ఉన్నాయి, ఒక్కలే కాదు. ఇలా అయితే నేను చచ్చిపోతాను. మూట కట్టేసి మూల ఇక్కడ పడుండి కావాల్సినంత పోసుకో. గ్రాచారం నాచారం శాటిలైట్ సమాచారం. సరా ఈ దినం నీకు దుర్దినం. 1500 ఇవ్వన పాపానికి నన్ను ఫాదర్ని చేస్తావంట్రా. ఎక్కడికి డాడీ? జాగింగ్ కి డాడీ. మంచి డాడీ. ఇంట్లో అటు ఇటు తిరుగుతా ఉండండి డాడీ. డాడీ ప్లీజ్ డాడీ. ఏం అక్కర్లేదు డాడీ. నువ్వు నోట్లో వేలేసుకుని ఇంట్లో పడుండు. అంతకంటే ఎక్సైజ్ నీకు అక్కర్లేదు డాడీ. డాడీ డాడీ డాడీ. కుట్టానంటున్నా. ఏంటి వస్తావా? రా. దాన్ని పగలగొట్టం దీనికి రా. ఒక్క నిమిషం డాడీ. ఫాలో మై డాడీ. వీడికి అన్ని నా పోలికలు వచ్చినాయేంటి? కంప తీసి నా కొడుకు కాదు కదా. చిచ్చ. నేను పుట్టాను ఈ లోకం మెచ్చిందే, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చిందే, నేను ఏడ్చాను. నమస్కారం అండి. బాగున్నారండి? పొద్దున్న లేచి పరిగెత్తుంటే చాలా బాగుందండి. కుర్రోడు మూల ముద్దొస్తున్నాడండి. బాబు నీ పేరేంట్రా? హబీబీ. హబీబీ. ఏం చదువుకుంటున్నావు? అని చెప్పనా ఎప్పుడు? బాలే బిడ్డలు కన్నారండి. ఎస్వి రంగరావు కడపన సాక్షి రంగరావు పుడతాడా? ఏమండి మీ ఆవిడ గారిని ఒకసారి పరిచయం చేయండి. పెళ్లి కాలేదయ్యా నాకు. మీ నాన్నగారు ఎవరండి? ఏమండి మీ నాన్నగారు ఎవరంటే మీ వంకే చూపిస్తున్నాడు ఈయన కదా. ఏమండి కష్టాలలో ఉన్నప్పుడు కాజాలదా ఏంటి? చదవలేదే. హాయ్ 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 ఎవరీబడీ. హాయ్. మీరు ఇక్కడికి జాయిన్ వస్తారా? వస్తాం తెలియక. ఎవరి కుర్రాడు? కుర్రాడే. అదే మీతో తిరుగుతున్నాడేంటి? నేనే వాడి చుట్టూ తిరుగుతున్నా. బాబు మీ నాన్న దగ్గరికి వెళ్ళిపో. వెళ్ళు. అదేంటి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళమంటే మీ దగ్గరికి వస్తున్నాడు? అది అర్థం కాక ఇక ఈ టెన్షన్. బాబు ఇలారా. మీ నాన్న దగ్గరికి వెళ్ళమంటే ఆయన దగ్గరికి వెళ్తావే? మీ నాన్న ఎవరమ్మా? నేను కాదు. మా డాడీ. మీ డాడీ. మా డాడీ. చెప్పమ్మా. మా డాడీ. మీ డాడీ. మా డాడీ. మీ డాడీ చెప్పు. ఏంటి ముయ్యండి. బాబు మీ నాన్న దగ్గరికి వెళ్ళిపో. వీడు మీ అబ్బాయా? వీడు నాకు కూడా కాదు. ఏంటి? చూడట్లా అయిపోయాయి. చంపేస్తారా?
ఎంతనా? నీ దగ్గర ఉన్నారా? ఒక్క నిమిషం అన్నా. 10 రూపాయలు ఉన్నాయి. పైసలు కాదు, డబ్బులు. లేవునా? పోరా. అన్నా ఏంటో? ఇంకా లాభం లేదు. నువ్వు పాలు పెట్టినప్పుడు నాకు చెప్పు. 1, 2, 3. వాళ్ళు పారిపోతున్నారు. మనం అటు వెళ్ళి పట్టుకుందాం. నీకు నమస్కారం రా. ఆగండిరా. ఏంట్రా రాత్రిని కొడుతున్న వేడి ఏడి? ఏమంటే నేను ఇక్కడ ఉన్నాను.